చిరుతిళ్లపై కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సమోసా, జిలేబీ, టీ బిస్కెట్స్ లాంటి స్నాక్స్ అతిగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని సూచించింది. సిగరెట్ ప్యాకెట్పై ధూమపానం ఆరోగ్యానికి హానికరమని ఎలా హెచ్చరికలు ఉంటాయో, ఇకపై చిరుతిళ్ల తయారీ కేంద్రాల్లో తయారు చేసే పదార్థాలలో ఎంత మేరకు నూనె, కొవ్వు, చక్కెర శాతం ఉంటుందో తెలిపేలా పోస్టర్లు వేయాలని ఆదేశించింది. చిరుతిళ్లు అతిగా తినడం వల్ల వచ్చే సమస్యల గురించి కూడా హెచ్చరిక బోర్డులు ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మారుతున్న జీవన విధానాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. భారత్లో ఆరోగ్య సంక్షోభం రోజురోజుకు పెరుగుతూ పోతుంది. మధుమేహం, స్థూలకాయత్వం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఒకటి, ముఖ్యంగా ఈ స్నాక్స్ ఎక్కువగా తినడం వల్ల ప్రధాన కారణంగా కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించింది. దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ కూడా ఒక సంచలన ప్రకటన అయితే చేస్తుంది. అయితే ఏదైతే మనం సిగరెట్ ప్యాకెట్ పైన మద్యపానం, అది ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ఏ విధంగా అయితే హెచ్చరిక బోర్డు కనిపిస్తుందో, అదేవిధంగా కూడా ఈ చిరుతిళ్ళు ఏదైతే పకోడీ, చాయ్, బిస్కెట్ వంటి అన్ని చిరుతిళ్ళ పైన కూడా ఇలాంటి హెచ్చరికల బోర్డులు పెట్టాలనే ఆలోచన అయితే చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆరోగ్య శాఖ ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ప్రజల్లో మారుతున్న ఈ జీవన శైలి నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు అయితే ఇలాంటి చర్యలు అయితే తీసుకుంది. ముఖ్యంగా దేశంలో తొలిసారిగా దీనికి సంబంధించి అయితే నాగపూర్లోని ఎయిమ్స్లోని ప్రయోగాత్మకంగా ఈ పనులు అయితే మొదలుపెట్టున్నారు. ముఖ్యంగా అయితే ఎయిమ్స్ దగ్గర ఉన్నటువంటి క్యాంపస్ క్యాంటీన్లో ఏదైతే ఫుడ్ కౌంటర్లు, అదేవిధంగా ఏదైతే ఫుడ్ కోర్టులు ఉంటాయో వాటి వద్ద ఉన్నటువంటి ఏవైతే జిలేబీ, అదేవిధంగా స్నాక్స్ మొత్తం పకోడీ, చాయ్, బిస్కెట్ లాంటివంటి వాటి అన్నిటిపైన కూడా అందులో నూనె శాతం ఎంత ఉంది, కొవ్వు శాతం ఎంత ఉంది, అదేవిధంగా తెలిపే విధంగా మొత్తం పోస్టర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక అక్కడ వచ్చే రెస్పాన్స్ని బట్టి కూడా దేశవ్యాప్తంగా ఏదైతే ఈ ఫుడ్ కోర్టులు, ముఖ్యంగా ఈ చిరుతిళ్ళకు సంబంధించి ఎక్కడైతే ఫుడ్ కోర్టులు ఉంటాయో వాటి దగ్గర కూడా మొత్తం ఆ యొక్క ఫుడ్ వల్ల వచ్చే ఆ ఫుడ్లో ఎంత శాతం చక్కెర కావచ్చు, అదేవిధంగా నూనె శాతం ఎంత ఉంటుంది, కొవ్వు శాతం ఎంత ఉంటుంది అనే దానిపైన కూడా మొత్తం విరివిగా ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇలా చూపడం వల్ల కూడా ఎక్కువగా వీటిని తింటే వచ్చే తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి కూడా వివరంగా ఒక పోస్టర్ రూపంలో ఆ యొక్క ఫుడ్ కోర్టుల దగ్గర పెట్టే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికే దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు అయితే కసరత్తు చేస్తున్నారు. మొదట ఏదైతే నాగపూర్లోని ఎయిమ్స్ దగ్గర ఉన్నటువంటి ఆ ఫుడ్ క్యాంటీన్లో అక్కడ ఉన్నటువంటి ఆ ఫుడ్కు సంబంధించిన క్యాంటీన్ల దగ్గర వీటన్నిటి కూడా చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే దేశమంతా విస్తరించనున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇది కేవలం ఈ సమోసాలు, జిలేబీ, పకోడీ లాంటి వాటిపైన నిషేధం అయితే కాదు, కేవలం వాటి వల్ల ఎక్కువగా తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలిపేందుకు, అంటే రోజు రోజుకి ఈ మారుతున్న జీవనశైలి నేపథ్యంలో ముఖ్యంగా అనేక ఇప్పటికే భారత్లో వీటి వల్ల ఇప్పటికే 44 కోట్ల మందికి పైగా ఈ స్థూలకాయంతో బాధపడుతున్న పరిస్థితి మనకు చూడొచ్చు. ఆరోగ్య శాఖ అయితే అంచనా వేసింది. అయితే వీటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి కార్యాచరణ అయితే అమలు చేస్తూ ఉంది. అయితే నిషేధం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీటిపైన నిషేధం మాత్రం కాదు, ముఖ్యంగా అన్ని విభాగాలకు కూడా ఆరోగ్య శాఖ సూచించింది. అయితే సమోసా, జిలేబీ, పకోడీ వంటి పాపులర్ చిరుతిళ్లపై నిషేధం మాత్రం కాదు, కేవలం వాటిని తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు మాత్రమే ఆరోగ్య శాఖ ఈ విధమైన జీవన విధానాన్ని అయితే ప్రోత్సహించేందుకు అయితే మొత్తంగా దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ సమోసా, జిలేబీ, పకోడీ, వడాపావ్, కచోరీ లాంటివే కాకుండా ముఖ్యంగా విదేశీ ఫుడ్స్, బర్గర్, పిజ్జా వంటి వాటిపైన కూడా వీటి హెచ్చరికలు అయితే జారీ చేసేందుకు అవకాశం ఉంది. అయితే మొత్తంగా ఏదైతే ఈ సంబంధించి దీనికి ఈ జిలేబీ, పకోడీ, చిరుతిళ్ళకు సంబంధించి అందులో నూనె శాతం ఎంత ఉంది, కొవ్వు శాతం ఎంత ఉంది, అదేవిధంగా ఇది మొత్తం దీనికి సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తాయి, వీటిని ఎక్కువ వాడడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తాయనే ఆ ఉద్దేశంతో వీటికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిషేధం అయితే ఉండదు. మారుతున్న జీవన విధానానికి అనుగుణంగా ప్రజల్లో కొంచెం అవగాహన కల్పించేందుకు అయితే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. కెమెరా పర్సన్ ప్రసాద్తో అరుణ్, HM TV, హైదరాబాద్.